ఏపీ జాబ్ క్యాలెండర్. లక్షలాది మంది ఎదురుచూస్తున్న ఆ శుభవార్త వచ్చేస్తోందా? అవుననే అనిపిస్తోంది. ఉగాదికి ప్రభుత్వం ఒక భారీ ప్రకటన చేయబోతుందన్నమాట. అసలు కథేంటి? ఏంటి సంగతులు? పదండి వివరంగా చూసేద్దాం. అవును, కరెక్టే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది నిజంగా చాలా చాలా పెద్ద వార్త. రాబోయే ఉగాది పండగ నిరుద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగుల నింపబోతోందన్నమాట. ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. వామ్మో! ఈ నంబర్ చూడండి. 99,000కు పైగా! నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ? కానీ ఇది నిజం. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 99,000 పైచులుకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఇది మామూలు విషయం గాదు, ఒక అసాధారణమైన సంఖ్య. సరే, ముందుగా ఈ ఉగాది శుభవార్త ఏంతో చూద్దాం. అసలు ప్రభుత్వం ఏం లక్ష్యంగా పెట్టుకుంది? గత ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ వస్తుందని చాలామంది ఆశగా ఎదురుచూశారు. కాని అది జరగలేదు. ఆ నిరాశ అందరికీ గుర్తుంది. అయితే ఈసారి అలా కాదట. ఈ ప్రభుత్వం ఉగాది నాటికి క్యాలెండర్ను విడుదల చెయ్యాలనే ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. అంటే ఇది కేవలం మాటలు చెప్పడం కాదు, ఒక పక్కా ప్రణాళికతో ఉన్నారన్నమాట. మరి ఇంత పెద్ద ప్రకటన చెయ్యాలంటే ఊరికే అవ్వదు కదా. ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలు చేస్తోంది? అసలు ఈ కసరత్తు ఎంత వేగంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఈ వ్యవహారమంతా సాదాసీదాగా జరగట్లేదు. స్వయంగా మంత్రి నారా లోకేష్ గారే ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంటే ఉన్నత స్థాయిలోనే దీనిపై ఫోకస్ పెట్టారన్నమాట. ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్గా తీసుకుందో మనకు దీనిబట్టే అర్థమవుతోంది. ఆయన నేరుగా అధికారులకు ఆదేశాలిస్తూ పనిని పరుగులు పెట్టిస్తున్నారని సమాచారం. చూడండి, ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించే పని చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 157 డిపార్ట్మెంట్లు తమ లెక్కలు పంపేశాయట. మరో 21 డిపార్ట్మెంట్ల నుంచి రావాల్సి ఉంది. కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అంటే దాదాపుగా 90% పని అయిపోయినట్టే లెక్క. రైట్, ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న అసలు మ్యాటర్కొచ్చేద్దాం. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలున్నాయి, ఆ లెక్కలేంటో చూద్దాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల్లో ఇవి కొన్ని ముఖ్యమైనవి. చూడండి, పంచాయతీరాజ్లో ఏకంగా 26,000 పోస్టులు. ఆ తర్వాత మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలో 23,000. ఇవే కాదు, స్కిల్ డెవలప్మెంట్, రెవెన్యూ, వ్యవసాయం ఇలాంటి కీలకమైన శాఖల్లో కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయన్నమాట. ఓకే, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల్లో భారీగా ఖాళీలున్నాయి. కానీ అసలైన బాంబ్ ఇంకా పేలలేదు. అదేంటంటే పాఠశాల విద్యాశాఖ. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కలిపి సుమారుగా 30,000 వరకు ఉండొచ్చని ఒక అంచనా. ఒకవేళ ఈ లెక్క కూడా కలిస్తే ఇక చూడండి, మొత్తం ఖాళీల సంఖ్య 1,00,000 దాటడం పక్కా. సరే, డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీలు చూశాం, అంతా బావుంది. కానీ కరెక్ట్గా ఏ ఉద్యోగాలు రాబోతున్నాయి? ఆ పోస్టుల వివరాలేంటి? ఈ జాబ్ క్యాలెండర్లో అందరికీ ఏదో ఒక అవకాశం ఉండేలా చూస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా అన్ని స్థాయిల పోస్టులు ఉండబోతున్నాయి. ఇక హోంశాఖ విషయానికొస్తే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు ఫైర్మెన్, జైల్ వార్డర్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని హోంమంత్రి స్వయంగా ప్రకటించారు. అంతేనా? ఇంకా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త డిఎస్సి, అలాగే యూనివర్సిటీ పోస్టులు కూడా ఈ క్యాలెండర్లో ఉండబోతున్నాయి. అంటే దాదాపుగా అన్ని రకాల అర్హతలున్నవాళ్లకి అవకాశాలు దొరికే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇన్ని ఉద్యోగాలున్నాయి, అంతా సరే. కానీ ఈ భర్తీ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అనుసరించబోయే పద్ధతి దశలవారీ నియామకాలు, అంటే ఫేజ్డ్ రిక్రూట్మెంట్ అన్నమాట. దీనర్థమేంటంటే ఈ 99,000 ఉద్యోగాలను ఒకేసారి కాకుండా ఒక ప్లాన్ ప్రకారం దశలవారీగా, విడతలవారీగా భర్తీ చేస్తారు. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నియామక ప్రక్రియలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అంతా సాఫీగా, పారదర్శకంగా జరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా అభ్యర్థులకు కూడా ఒక్కో పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి కావలసినంత సమయం దొరుకుతుంది. ఇంతకీ ఈ జాబ్ క్యాలెండర్ వల్ల ఉపయోగమేంటి? ఇది మనకు ఏం చెప్తుంది? ప్రధానంగా 2 కీలకమైన విషయాలు. మొదటిది నోటిఫికేషన్ షెడ్యూల్. అంటే ఏ జాబ్ నోటిఫికేషన్ ఏ తేదీన వస్తుందో క్లియర్గా ఉంటుంది. ఇక రెండవది పరీక్షల షెడ్యూల్. రాత పరీక్షలు ఎప్పుడు పెడతారో ఒక స్పష్టమైన టైంలైన్ ఇచ్చేస్తారు. సో దీన్ని బట్టి ప్రిపరేషన్ను చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు.
మొత్తం సమాచారం చూశాం కదా. ప్రభుత్వం తన వైపు నుంచి చేయాల్సిన కసరత్తును ముమ్మరం చేసింది, పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న మనందరి వైపుంది. రాబోయే ఈ మెగా రిక్రూట్మెంట్కు అభ్యర్థులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు. ఈ సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.